లంబాడీలు, సుగాలీలు, బంజారాలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలని జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ఒకవేళ ఒక దిక్కేమో గిరిజనులకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను తొలగించాలనే ఏది జరుగుతుందో దాన్ని ఒక నిరసన రూపంలో తెలపాలని 19వ తారీఖు నాడు ఒక ర్యాలీ పెట్టుకున్నారు. యూనివర్సిటీ విద్యార్థులు పెడితే మేము పార్టీలకు అతీతంగా చాలామంది, ఆ రోజు మీరు చూసి ఉంటారు, మేమందరం వెళ్ళి ఆ పోస్టర్ ఆవిష్కరణ చేయడంలో ఎవరినో నిందించడం లేదా ఎవరినో కించపరచడమో కాదు, కేవలం ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపియాలి. ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఇంత జరిగినా దొంగతనంగా లంబాడీలు వస్తున్నారు అంటే వాస్తవమా కాదా? ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, మంత్రి ఇప్పుడు కొత్తగా మంత్రి గురు ఏర్పడారు కానీ కాదు, మీరు ఎందుకు చెప్తలేరు? కనీసం నడవలేదని తెలుస్తుంది కదా. ఎందుకంటే ఇది జ్యుడిషియరీలో ఉంది, సబ్ జ్యుడిషియరీ ఉంది. మేము దాన్ని ప్రభుత్వం దృష్టికి రాష్ట్రంలో ఉండేటువంటి బంజారా ఎంపీ బలరాం గారు, అదేవిధంగా రామచంద్ర డిప్యూటీ స్పీకర్ గారు వారి ఆహ్వానం మేరకు మేమంతా ప్రభుత్వ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మేము నరేందర్ రెడ్డి గారికి వెళ్తే మాకు 2-3 విషయాలు అడిగాం. వాళ్ళు నేను తప్పకుండా చేస్తామన్నారు. చేస్తామన్న రెండవ రోజు మళ్ళీ ఏ వ్యక్తి అయితే దీని వెనుక ఉన్నాడో అతనే వచ్చి యూనివర్సిటీలో ఈ సవాల్ చేయడం అనేది అనవసరంగా జాతిలో ఒక సమస్యను సృష్టిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీరు వెంటనే ఇటువంటి వాళ్ళకి, ఎందుకంటే ఒక సంఘ విద్రోహ చర్యలు చేయడం లేదా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఇది ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు సబ్ జ్యుడిషియరీ ఉంది, పార్లమెంట్లో ఉంది, అది సుప్రీంకోర్టులో ఉంది. రేపు ఏం తెలుస్తుంది కదా. మీరు దొంగతనంగా వచ్చిండ్రా, మేము దొంగతనంగా వచ్చినామా, మీరు అన్నదానికి బహిర్గతం అవుతుంది. దాన్ని పట్టుకొని కాకుండా మమ్మల్ని పేర్ల మీద నిందించడం, మమ్మల్ని టార్గెట్ చేయడం, మా వంశాన్ని, మీరు బంజారాల వంశం బంజారాల గురించి, ఎందుకంటే దురదృష్టం భాష లిపి లేక ఎవరికి తెలియక మా ఇతిహాసం గొప్ప ఇతిహాసం. మొన్న ప్రధానమంత్రి చెప్పాడు కదా, రవిశంకర్ అయ్యర్ గారు చెప్పారు కదా. ఏం చెప్పారో ఒకసారి వినండి. ఎందుకు అట్లా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నారు? బంజారాలు 7% ఉండేటువంటి బంజారాలు 3%, 31 తెగలో 3% ఉన్నటువంటి మీరు ఒక్కసారి నేను పదే అవగాహన ఉండి మాట్లాడుతున్నా. మిత్రులు ఎందుకో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు బంజారాలు అయినట్టు ఏం చూపెడతారండి? మీరు చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మీరు ఆ గూగుల్ పోయి కొడితే తెలుస్తుంది కదా బంజారాలు ఏంటి, బంజారాలకు ఉన్నటువంటి చరిత్ర ఏంటి, బంజారాలు ఎప్పుడు నుంచి 1950 నుంచి లేరు అంటున్నారు. ఈ దేశంలో రాజ్యాంగం 106 సార్లు ఇప్పటికే సవరణలు జరిగినాయి. సవరణలు జరుగుతాయి, కొత్త వాళ్ళను తీసుకుంటారు, పాత వాళ్ళు ఒక పొరపాటు వస్తే తీసేస్తారు. అది పార్లమెంట్ చేయవలసినటువంటి పని. ఎందుకు మమ్మల్ని డైరెక్ట్ మీరు నిందిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? నిన్న యూనివర్సిటీలో మొన్న 19వ తారీఖు నాడు మేము తలపెట్టినటువంటి ఏదైతే ధర్నా ఉందో ఒక సభ రూపంలో పెట్టి మా నిరసన తెలపాలనేది తప్ప మేము ఎవరిని కించపరచడానికి పెట్టలేదు. అయినా యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు దానికి ఒక కొలిక్కి వచ్చారు, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రభుత్వం మాట ఇచ్చింది అని. మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదా? ఇప్పుడేం చేయాలి? సోమబాబురావు వచ్చి వాళ్ళను యూనివర్సిటీలోకి వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయినాక మరి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయమంటారు? ప్రభుత్వమే ఆలోచించాలి. వెంటనే ఈ 2 రోజుల్లో మీరు చర్య తీసుకుంటారా? ఏది ఏమైనా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు మా నిరసన కార్యక్రమం ధర్నా ఆ చౌకులు ఏదైతే ఉందో అందరినీ ఎవరైతే బంజారా అభిమానులు ఉన్నారో, బంజారా జాతి మేలు కోరుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ నిరసన గలాన్ని వినిపించాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకోసం నేను ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, మీరు వద్దు కంటెనే ఉన్నారు, వద్దుకు ఆదిలాబాద్లో ర్యాలీలు జరుగుతూనే ఉంది, కుల సర్టిఫికెట్ ఇవ్వద్దు అంటున్నారు. ఎందుకు ప్రభుత్వం ఇంత తాచారం? ఎందుకు మీరు వివక్ష చూపెడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మీరే లంబాడీలను కలిపినట్టు, లంబాడీలోనే ముఖ్యమంత్రి అయినామంటున్నారు. ఏం చూపెట్టాలండి మీకు? నాకు అర్థం కాదు. ఇప్పుడు పుట్టుకతోనే గిరిజనులుగా పుట్టాం కదా, వారికి ఉండేటువంటి ఆర్థిక, సామాజిక, భౌగోళిక
ఈ లక్షణాలను బట్టి చాలామంది గతంలో రాసినటువంటి లక్షణాలను బట్టే కదా కమిషన్లు వేసి వాళ్ళు గిరిజనులు కాదా అని నిర్ధారించిన తర్వాత భారత పార్లమెంట్ ఉభయ సభలలో చట్టమైనవి ఉన్నాయి కదా. కాదంటే మీరు ఛాలెంజ్ చేయండి, కానీ పేర్లతోని రెచ్చగొట్టి మమ్మల్ని ఈ విధంగా చేయడం మేము ప్రభుత్వమే నిందిస్తాం. ఎందుకు నిందిస్తామంటే 70 సంవత్సరాలు అయింది ఆంధ్రలో ఉన్నటువంటి లంబాడీలు, తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలు 50 సంవత్సరాలు అయింది. 64 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీళ్ళు లంబాడీలు గిరిజనులు కాదని మాట్లాడితే కనీసం మేధావులు ఏమైంది, ఎందుకు నోరిపుతలేరు నాకు అర్థమవుతలేదు. చాలా మంది మేధావులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, న్యాయ నిర్ణేతలు మీరు అందరూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఏంటో చెప్పండి వాళ్ళకు. ఏం అన్యాయం కదా ఇది. 64 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒకరిద్దరు వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్నారు కదా ప్రజలకు పోయేది. మరి ప్రభుత్వం దాన్ని అరికట్టకుండా ఏం చేయాలనుకుంటున్నారు? 2017లో ఏం జరిగింది ఆదిలాబాద్లో మీకు తెలుసు కదా. ఎందుకు రెచ్చగొడుతున్నారు కమ్యూనిటీని? దాదాపు 40 లక్షలు ఒకే భాష మాట్లాడేటువంటి ఈ కమ్యూనిటీ ఈ దేశం ఈ రాష్ట్రం కొరకు ఏం పని చేసిందో మీకు తెలుసు. 38 మంది పిల్లలు చనిపోయారు కదండి తెలంగాణ రాష్ట్రం రావడానికి. ఏం తీసుకున్నాం మేము? అందరికంటే ఎక్కువ ఏమైనా మంత్రులైనామా? ఏమైంది? ఎందుకు మా మీద ఇంత కక్ష సాధింపు నాకు అర్థం కావడం లేదు. మీరు వెంటనే ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే ఈ సభే కాదు, హైదరాబాద్ దద్దరిల్లే సభ కూడా పెట్టడానికి ప్రజలు సిద్ధమవుతారు. ఆ అవకాశం రానియకండి. దాన్ని ఎక్కడికో ఒకసారి పిలవండి. ముఖ్యమంత్రి గారు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడండి. ఏం కావాలి వాళ్ళకి ఇవ్వండి సార్. వాళ్ళు వెనకబడి ఉన్నామంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఇవ్వచ్చు. అది ప్రభుత్వం, అది రాజ్యాంగంలో ఉంది. వెనకబడి ఉన్నటువంటి వాళ్ళను ఎన్నో వెసులుబాటు కలిగించి ఇవ్వాలనేది రాజ్యాంగంలో ఉంది. మేమేమైనా అడ్డుపడతామా? అన్యాయంగా కలిసి ఉండి ఇంత మంచిగా ఉండి మళ్ళీ ఎవరో ఏమవుతుంది, అటో నలుగురు ఇటో నలుగురు ఏమైనా పోవాలనుకుంటే ఎవరి పోయిన వాళ్ళ కడుపులు గాలిని ఎవరికి ఏమైందండి? మన దగ్గర మనం మంచిగానే ఉన్నాం. డైరెక్ట్గా నన్ను ఒక మిత్రుడు అడుగుతాడు, చాలా చదువుకున్న వ్యక్తే, నాయక్ గారు మీరు ఏం ఆధారాలు ఇస్తారని. నేను ఆధారం ఇవ్వకపోతే నేను భూమి మీద నువ్వు ఉంటావా? ఛాలెంజ్. నువ్వు నేనే కూర్చుందాం, ఎక్కడ కూర్చుందాం చెప్పండి. ఎందుకంటే ఇట్లా మీరు మనస్తత్వ ఒక్కొక్క వ్యక్తిని సూటి పొడిచి మేము నోరు జారాలనే కదా మీ ఉద్దేశం. నోరు జారితే దాన్ని మళ్ళా అయ్యో ఆదివాసులు ఇట్లా అన్నారు. మీరు 1000 రకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టిన ఈ బంజారా జాతి ఎవరిని కించిత్తి మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరి మీద దాడి చేసేవాళ్ళు కాదు. ఈ దేశానికి అన్నం పెట్టిన జాతి. ఎన్నిసార్లు చెప్తే మీరు వినకపోతే మేమన్నాం. రవిశంకర్ అయ్యర్ ఏమన్నారో ఒకసారి వీడియోలో చూడండి. మొన్న మోడీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. దేశ ప్రధాని కూడా మేము గిరిజనులను ఒప్పుకున్నాక ఇక మనం తీసేసేది ఎవడే? మేము ఒక్కలే ఉన్నావా? 720 గిరిజన తెగలు ఉన్నాయి. సరే తీసేస్తే పోనీ, మీరు కోర్టులోకి పెట్టారు కదా, రేపు కోర్టులో తెలుస్తుంది కదా. ఇప్పటికైనా నేను మా కమ్యూనిటీ యువతను రిక్వెస్ట్ చేస్తున్నా, అనవసరంగా పోస్టులు ఏం పెట్టకండి. ఇప్పుడు మనకు ఉన్నదాన్ని మన అవగాహన ఎక్కువ, జాతికి అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. మీరు శాంతియుతంగా ఉండాలని నేను కమ్యూనిటీ పిల్లలను కోరుకుంటున్నా. అదేవిధంగా అటు ఉన్నటువంటి మేధావులు కూడా సంయమనం పాటిద్దాం. మన ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటాం, సమస్యలు ఉంటే చేద్దాం. లేదా మేము కావాలనుకుంటే మీరు కోర్టులోనే ఉంది కదా, కోర్టులో తెలుస్తుంది. నేను మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మేము ఏమైనా అగ్రివేట్ కాలేదు, కాము కూడా మమ్మల్ని అనవసరంగా మీరు కత్తితో పొడిచినట్టు చేస్తే మేము ఏం చేయాలి? నిన్న స్వయం బాబురావు గారు ఇచ్చి యూనివర్సిటీలో కామ్గా ఉన్న పిల్లల్ని మన ప్రభుత్వం ఒక మాట చెప్తే దానికి మేము దానికి కట్టుబడి ఉన్నాం 19 ఏం చేయాలని. అంతలో మీరు వచ్చి మళ్ళీ అగ్గి రాస్తుంది. ఇప్పుడు వారితో మేము ఏమనాలి? నేనే కాదు, నాతో ఉన్నటువంటి నాయకులు కూడా మేము డిసిషన్ తీసుకుంటామన్నారు. 19 నాడు నిరసన లాంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తున్నాం. మరి దానికి ఎవరైతే ఈ జాతి బిడ్డలు ఉన్నారో మన నిరసనను తెలపడానికి మనం వెనుకాడేది లేదు. మన ఆత్మగౌరవాన్ని మనం